ఆ టైంలో. అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని కోరుకుంటున్నా. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. టైటిల్ చూసే వచ్చింటారు అనుకుంటా. నాకు తెలుసు టైటిల్ చూసే మీరు వచ్చారని చెప్పి. ఎస్, నా డెలివరీ, పోస్ట్ డెలివరీ, తర్వాత బిఫోర్ డెలివరీ నేను ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాను ఏంటి అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో హెల్ప్ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్. నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ట్రైపాడ్ అనేది మా బాబు విరగొట్టేస్తాడు. సో అందుకని చెప్పి నేను వేరే దాని మీద సెటప్ చేసుకొని వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. చాలా కష్టపడి వీడియో తీశాను. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్, మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ నాకు ఇంకొంచెం మోటివేట్ చేస్తుంది అండ్ యూట్యూబ్ అలగ్రామ్ అనేది పుష్ చేస్తుంది నా వీడియో. టాపిక్లోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ నాకు వచ్చేసి స్టార్టింగ్ నుండి కూడా డాక్టర్స్ ఏమని చెప్పారంటే నీకు నార్మల్ అవుతుంది అని చెప్పారు. నేను కూడా నార్మల్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను. ఒకరోజు అయితే సడన్గా నాకు పెయిన్స్ వచ్చినట్లు అనిపించింది. హాస్పిటల్కి వెళ్తే పెయిన్స్ లేవమ్మా ఏం లేవు అని చెప్పారు. సరే పెయిన్స్ లేవు కదా, నార్మల్ సర్ది నొప్పుల్లాగా వచ్చి ఉంటాయేమో అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నాకు యాక్చువల్లీ డేట్ ఇచ్చింది March 29. బాబు పుట్టింది వచ్చి March 19కే పుట్టాడు. బిఫోర్ ఎందుకు పుట్టాడు అంటే బాయ్ కాబట్టి పుట్టాడు అని చెప్పి కూడా చాలామంది అంటారు. బట్ అదేమి కాదు. యాక్చువల్లీ ఏం జరిగింది, నాకు వచ్చి పెయిన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉండే. ఎప్పుడు వెళ్ళి చూపించుకున్నా కూడా ఇవి ఇప్పుడు కాదమ్మా అన్నారు. 9th మంత్లో పెయిన్స్ వస్తున్నాయి, ఇప్పుడు కాదమ్మా అన్నారు. సరే అని చెప్పి ఇక నేను ఇంటికి వచ్చేసేదాన్ని. ఒకరోజు అయితే నాకు స్కాన్ తీసుకొని రమ్మన్నారు. స్కాన్తో పాటు అలాగే ఒకసారి చెక్ చేయాలి రాండి అన్నారు. చెకప్కి అని వెళ్ళాము నేను మా అమ్మ. చెకప్కి వెళ్ళిన తర్వాత బేబీ హార్ట్ బీట్ అనేది ప్రాపర్గా లేదు, ఒకసారి బేబీ హార్ట్ బీట్ చూడాలని చెప్పి బేబీ హార్ట్ బీట్ చూస్తారు గౌతమ్ది. ఫుల్ టెన్షన్ అయిపోయాను నేనైతే. బేబీ హార్ట్ బీట్ చెక్ చేసి కొంచెం డౌట్గా ఉంది అన్నారు. చాలా టెన్షన్ అయిపోయేసాము. అక్కడ పైగా వెళ్ళింది నేను అమ్మ మాత్రమే కాబట్టి ఫుల్ టెన్షన్ అయిపోయింది. ఏడుపు వచ్చేస్తుంది ఎందుకో, అంటే అవి మర్చిపోలేము అసలు. ప్రెగ్నెన్సీ అప్పుడు, బేబీ పుట్టాక, బేబీ పుట్టేటప్పుడు ఇవన్నీ